శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం. ఈ రోజు మనము తులా రాశి వారికి 1 మార్చ్ నుంచి 15 మార్చ్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఎవరైతే మన ఈ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా వాళ్ళు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే కమెంట్ లోపల ఓం నమో భగవతే వాసుదేవాయ అని తప్పకుండా కమెంట్ చేయండి. అని ఎవరైతే ప్రత్యేకంగా ఈ రాశి ఫలాలు చూస్తున్నారో ఈ రాశి ఫలాలు గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది. మరియు మీ జాతకంలో ఉన్న దశ అంతర్దశ గ్రహస్థితి ఏ విధంగా ఉంది చూసుకొని ఈ రాశి ఫలాలు తెలుసుకున్నట్లయితే మీకు ఇంకా చాలా బాగా తప్పకుండా అర్థమవుతుంటది. జ్యోతిషం చూసే ముఖ్యమైన కారణం ఏంటంటే గ్రహాల అనుసారంగా మనం మారుతామా లేకపోతే గ్రహాలే మనల్ని మార్పిస్తాయంటే అలా కాదు. జ్యోతిషాన్ని ఉపయోగించుకోవడం ముఖ్యంగా ఏంటంటే ఇది ఇలా ఉండబోతుంది, మనం దాని అనుసారంగా నడుచుకుంటూ ముందుకెళ్ళాలి. అంతే తప్ప మనము పిచ్చి పిచ్చి మాటలు వేసి చాలా మంది మాట్లాడుతుంటారు. అది ఇంకా ఇప్పుడు టైం కాదు ప్రస్తుతానికి, చెప్పాలని చాలా నాకు ఉంది. ఓకే పర్వాలేదు, ఎవరైతే మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వలేదో తప్పకుండా ఫాలో అవడానికి మీరు ప్రయత్నించండి. చూడండి, ప్రెజెంట్ తులారాశి లాస్ట్ మూమెంట్ లో ఉంది. తులారాశి అంటే లాస్ట్ మూమెంట్ లో తులారాశి ఉందంటే వీళ్ళేం పోరు అంటే ఇంకా లాస్ట్ కష్టం అని కాదు, ఆ బుద్ధి పని చేయలేని ఏదైతే పరిస్థితి ఉంది చూడండి, భయంగా ఏదైతే పరిస్థితి ఉంది చూడండి, అది ఇంకా ఇంకా 29 రోజులు ఉండబోతుంది అంతే. ఒకసారి శనిదేవుడు మారిన తర్వాత మీన రాశికి శనిదేవుడు వెళ్ళిన తర్వాత తులారాశి వారికి చాలా బాగుంటది. చాలా మంది అంటున్నారు మీరు బాగుంటదని చెప్తున్నారు కానీ మంచి రోజులు ఎప్పుడు వస్తాయి ఇంకా అర్థం అవ్వట్లేదు అంటున్నారు. చూడండి, బాగా ఉండడం చెప్పడం వేరు, బాగా సమయం రాబోయే రోజుల్లో రాబోదని చెప్పడం వేరు. నేను మళ్ళీ ఒక మాట చెప్తుంటా, గోచరంతో పాటు మన జాతకం కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. మీరు ఓన్లీ గోచరం చూసి సంతోషం పడితే పడండి, నేను దాన్ని తప్పు పట్టట్లేదు. ఎందుకంటే 50% సంతోషం ఉంది కానీ మిగతా 50% సంతోషం నేను చెప్పలేను. మిగతా 50% సంతోషం చెప్పలేను ఎందుకంటే మిగతా 50% మీ జాతకంలో సంతోషం ఉందో దుఃఖం ఉందో నాకు తెలీదు, అది మీకే తెలియాలి. ఓకే, మనం తర్వాత మాట్లాడుకుందాం. అది షష్టగ్రహ కుటుంబం కూడా జరగబోతుంది, దాని గురించి వేరే వీడియో మనం తప్పకుండా చేద్దాం. తులారాశి వారి దాని ప్రభావం ఎలా ఉంటుంది చూడండి. ఇప్పుడు ప్రెజెంట్ చూస్తున్నట్లయితే రాశి నుంచి ద్వాదశ స్థానంలో కేతు ఉన్నాడు. కేతు ద్వాదశ స్థానంలో ఉన్నట్లయితే నా దృష్టిలో కనుక చూసినట్లయితే ప్రెజెంట్ తులారాశి వారు కాస్త భక్తి భావన, ధ్యాన ధారణ, ఆరాధన, స్పిరిచువల్ లోపల చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి చాలా ఇన్వాల్వ్ ఎక్కువ అవ్వడం జరిగింది. ఇది చాలా మంచి విషయం. ఇది చాలా మంచి విషయము. లాస్ట్ 1 మంత్ నుంచి చూస్తున్నా తులారాశి వారు కాస్త భక్తి భావన, స్పిరిచువల్ లోపల చాలా గట్టిగా ఉన్నారు, చాలా ముందుకు వెళ్తున్నారు. అలాగే ఉండండి. కేవలం బ్యాడ్ టైం వచ్చిందని ఇలా ఉండడం కాదు, మంచి టైంలో కూడా మీరు అలాగే ఉండాలి. మంచి టైంలో కూడా మీరు అలాగే దేవుడిని నమ్ముకొని మీరు ఉండాల్సింది. ఇంకొకటి గమనించండి, ఇక్కడ మీ రాశి నుంచి భాగ్యస్థానంలో 9వ స్థానంలో కుజుడు ఉన్నాడు. సప్తమాధిపతి అదే రకంగా ధనాధిపతి భాగ్యస్థానంలో ఉండడం వల్ల అవుతుంది ఏంటంటే మీ వైఫ్ కావచ్చు, మీ హస్బెండ్ కావచ్చు, వాళ్ళ వ్యక్తిగత జీవితంలో మార్పు చెందుతారు. వాళ్ళ వ్యక్తిగత జీవితం లోపల మార్పు తప్పకుండా చెందుతారు. కానీ రాబోయే రోజుల్లో వాళ్ళకి కాస్త చిన్న ఆరోగ్యం దెబ్బతినబోతుంది. మీ వైఫ్ కావచ్చు, మీ హస్బెండ్ కావచ్చు, రాబోయే రోజుల్లో కాస్త వాళ్ళ ఆరోగ్యం దెబ్బతినబోతుంది. వాళ్ళ ఆరోగ్యం వల్ల కాస్త ఖర్చులు పెరుగుతాయి. వాళ్ళ ఆరోగ్యం వల్ల మీ జీవితం లోపల కొన్ని ఖర్చులు తప్పకుండా పెరుగుతాయి. కానీ ఒక విషయం తెలుసుకోండి, మీ రాశాధిపతి 6వ స్థానంలో వక్రగతి చెంది ఉన్నాడు. మళ్ళీ అందులో రాహుతో పాటు ఉచ్చ రాశిలో ఉన్నాడు. కొన్నిసార్లు ఏంటంటే ప్రాబ్లమ్స్ మన ఉన్న కండిషన్ కన్నా పెద్దగా అనిపిస్తుంటాయి. ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అవి మన ఉన్న స్థాయి కన్నా పెద్దగా అనిపిస్తున్నాయి. భయపడాల్సిన అవసరం ఉందా అంటే భయపడాల్సిన అవసరం ఏం లేదు. కేవలం మీరు ఏంటంటే కాస్త న్యాయంతో ఆలోచించండి. తొందరపాటులో ఎప్పుడు న్యాయం తెలిసిరాదండి. డిసిజన్ తీసుకోవడానికి టైం పోతే పర్వాలేదు, డిసిజన్ ఒక 2 రోజులు 3 రోజులు ఆలోచించి నిర్ణయం తీసుకొని పర్వాలేదు. ఆన్ ది స్పాట్ లో కనుక మీరు నిర్ణయం తీసుకున్నట్లయితే తప్పుడు నిర్ణయమే అవుతుంది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా తెలుసా, ఈ ద్వాదశ స్థానంలో కేతు ఉంటే అవుతుంది ఏంటంటే సబ్ కాన్షియస్ మైండ్ ఏదైతే ఉంటుందో తొందరపాటు లోపల నెగటివ్ ఇంపాక్ట్ ఇప్పిస్తుంటది. తొందరపాటు లోపల నెగటివ్ ఇంపాక్ట్స్ ఉంటాయి. అండ్ ద్వాదశాధిపతి 6వ స్థానంలో నీచ రాశిలో ఉన్నాడు వక్రగతిలో. ఇక్కడ నీచభంగ యోగం అయింది. ఇక్కడ నీచ స్థానంలో బుధుడు ఉంటే మీకు కాపాడుతాడు, నేను ఒప్పుకుంటాను. కానీ బుధుడు వాణి కారకుడు, బుధుడు బుద్ధి కారకుడు. ఇది కేవలం మీకోసం కాదు, యావత్ భారతం కావచ్చు, యావత్ ప్రపంచం లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళపై దీని ప్రభావం తప్పకుండా ఉంటుంది, నేను కాదనట్లేదు. కానీ మీకు భాగ్యాధిపతి ద్వాదశాధిపతి 6వ స్థానం ఉండడం వల్ల ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, ఆలోచించుతున్న నిర్ణయాలు కావచ్చు, చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఒక మాట మాట్లాడేటప్పుడు దాని గురించి చాలా ఆలోచించి మీరు మాట్లాడినట్లయితే చాలా బాగుంటారు. క్షమించండి, నేను మధ్యలో రావడం జరిగింది.
చూడండి, ఎవరైతే మీ జాతకం గురించి మొత్తం తెలుసుకోవాలని అనుకుంటున్నారో అది కూడా భావంతో పాటు, గ్రహాలతో పాటు, దశతో పాటు మొత్తం విజువలైజేషన్ కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే, అంటే స్క్రీన్ పైన కనబడుతున్న అనుసారంగా జాతకంకి మొత్తం సంబంధించిన వీడియో ఫార్మాట్ లోపల నిర్మితం చేయడం జరుగుతుంది. అంటే మీ జాతకం మొత్తం వీడియో చేయడం జరుగుతుంది. దాదాపు చూసుకున్నట్లయితే ఆ వీడియో 40 మినిట్స్ నుంచి అలా 1 అవర్ వరకు ఉండబోతుంది. అంటే అందులోపల రాబోయే రోజుల్లో 10 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది, మీ జాతకం లోపల ఎలాంటి దోషాలు ఉన్నాయి, ఎలాంటి యోగాలు ఉన్నాయి, ఆ యోగాలు ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి, దాని గురించి మొత్తం మనం ఆ వీడియో లోపల చెప్పడం జరుగుతుంది. అంటే వ్యక్తిగత టైం జాతక అనుసారంగా ఉంటుంటాయి. ఎందుకంటే గోచరం మారే కొద్దీ గోచర గ్రహస్థితి ఫలితాలు కూడా మారుతుంటాయి. కానీ మన జాతకం లోపల గ్రహస్థితి ఎలా ఉంది చూసుకొని తెలుసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా మీ జాతకం గురించి అర్థమవుద్ది. అని ఈ వీడియో ఫార్మాట్లో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, మన జాతకం గురించి ఎప్పుడైతే మనం ఒక విజువలైజేషన్ చూస్తుంటామో, సపోజ్ నేను ఒక వీడియో చెప్తున్నా, మీ గురించి చెప్తున్నా అనుకోండి, మీకు చూసేటప్పుడు కాస్త తెలుసుద్ది, అరే ఇది నిజంగా ఇలా అవుతుంది అంటే మనకంటూ కాస్త మనకి పాజిటివ్ ఫీలింగ్ కలుగుద్ది. మనకి ఇలా ఉంది, మనం ఈ రకంగా బ్రతకాలి అంటే జాతకం లోపల ప్రత్యేకంగా ఏంటంటే ఏది ఎలా ఉంది చెప్పడం జరగబోతుంది. మీరు కనుక మీ జాతకం గురించి చూపించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే, అంటే మీ జాతకంది మొత్తం వీడియో ఫార్మాట్లో కనుక మీకు కావాలనుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్కి మీరు వాట్సాప్ చేయండి. మీ జాతకం మీ వీడియో మీరు పొందగలుగుతారు. ఈ జాతకం ఎప్పుడు దొరుకుతుందంటే, మీరు అమౌంట్ పే చేసిన తర్వాత 5 డేస్కి మీకు ఈ జాతకం మీకు వీడియో ఫార్మాట్ లోపల గూగుల్ లోపల, అంటే గూగుల్ డాక్యుమెంట్లో కావచ్చు, లేకపోయినట్లయితే ఒక స్టోరేజ్ ఫార్మాట్ ఉంది, దాని అనుసారంగా మీకు పంపించడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో కంటిన్యూ చేయండి. తొందరపాటులో ఏదో మాట్లాడినట్లయితే ఇబ్బందులకు వస్తారు. చూడండి, రాశి నుంచి అష్టమ స్థానంలో గురువు ఉన్నాడు. ఈ గురువు ఎవరైతే మెడికల్ ఫీల్డ్ లోపల ఉన్నారో వాళ్ళకి చాలా బాగుంటుంది. ఎవరైతే జ్యోతిషం చేస్తున్నారో, అస్ట్రాలజీ నేర్చుకుంటున్నారో వాళ్ళకు బాగుంటుంది. ఎవరైతే రీసెర్చ్ ఓరియంటెడ్ పని చేస్తున్నారో వాళ్ళకు బాగుంటుంది. ఎవరైతే ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ డెవలపర్స్ లోపల పేరు ప్రఖ్యాత పొందాలని చాలా సంపాదించుతున్నారో, చాలా ప్రయత్నిస్తున్నారో అలాంటి వారు కూడా బాగుంటుంది. రీసెర్చ్ ఓరియంటెడ్ పని ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకు బాగుంటుంది. ఎవరైతే ప్రత్యేకంగా తులారాశి వారు బ్రాహ్మణత్వం చేస్తున్నారో, ఆచారత్వం, మనం పురోహితం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకు బాగుంటది. ఇది ఎవరికి బాగుండదంటే, ఎవరైతే కేవలం తిని పనుకొని ఉంటారో చూడండి, కూర్చుని చోట అన్ని వస్తుంది చూడండి, వాళ్ళకి బాగుండదు, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, ఆరోగ్యం క్షీణించుతుంది, ఆరోగ్యం లోపల ఖర్చులు అయిపోతుంటాయి. ఎందుకంటే షష్ఠాధిపతి అష్టమ స్థానంలో, అష్టమాధిపతి షష్ఠ స్థానంలో వక్రగతిలో ఉన్నాడు. ఇదేంటి అవుతాయి, సడన్లీ ప్రాబ్లమ్స్ అవుతాయి, అంతా ఇంత కాదు, సడన్లీ ప్రాబ్లమ్స్ అవుతాయి. అని జాబ్ చేసే వారికి కూడా ప్రెజెంట్ అంటే కార్యక్షేత్రాల లోపల కాస్త ఉద్యోగం పట్ల కొన్ని విషయాల లోపల రిస్క్ కూడా అనిపిస్తుంది, కాస్త భయం కూడా పెరుగుతుంది, కనబడుతుంది. అది ఎందుకంటే అష్టమాధిపతి షష్ఠ స్థానంలో వక్రగతి ఉచ్చ రాష్ట్రం రాహు వెంట ఉన్నట్లయితే, ఎవరైతే ఐటీ ఫీల్డ్ లోపల, అంటే దాన్ని మనం సాఫ్ట్వేర్ డెవలపర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కొద్దిగా భయం ఉంది. ఎందుకంటే ప్రాజెక్ట్స్ అనుకున్నంత రావట్లేవు ప్రెజెంట్, ఇప్పుడు అనుకున్నంత ప్రెజెంట్ ప్రాజెక్ట్స్ రావట్లేదు. కాబట్టి అంటే దీని పరిణామం ఇది ఇలాగే అవుతుంది అంటే అందరికీ అవ్వదు. ఎవరైతే ఇంత పూర్వం చాలా ఇది చేశారో వాళ్ళకు కాస్త ఒక చిన్న గుణపాఠం నేర్పించడానికి టైం ఉంటుంది తప్ప మరింత భయపడాల్సిన అవసరం లేదు. కేవలం ఏంటంటే ఉన్నప్పుడు ఒకేలా, లేనప్పుడు ఒకేలా కాదు, ఎప్పుడు ఒకేలా ఉండండి. అంటే వినయంగా ఉండండి, బాగుంటారు. ఉన్నప్పుడు చాలా అహంకారం చూపించి, లేనప్పుడు అయ్యప్ప అని ఉండే కన్నా అందరితో ప్రేమతో ఉండండి, కలిసిమెలిసి ఉంటే చాలా బాగుంటారు. ఇంకో విషయం తెలుసుకోండి, పంచమ స్థానంలో సూర్యుడు, అదే రకంగా సూర్యుడితో పాటు శనిదేవుడు ఉన్నాడు. పంచమాధిపతి అదే రకంగా ఏకాదశాధిపతి సంబంధం పంచమ స్థానంతో ఉండడం, ఇది ధనయోగం అంటారు. ఇది ప్రెజెంట్ మీకు ధనయోగం నడుస్తుంది. కానీ శనితో పాటు ధనయోగం ఉండడం వల్ల మీకు రావాల్సిన డబ్బు, స్టక్ అయిన డబ్బు తొందరగా రాదు. డబ్బు విషయాల లోపల కొద్దిగా భయం కూడా ఉంటది. ఎందుకంటే ఇక్కడ చతుర్థాధిపతి పైన కుజుడు చూస్తున్నాడు. దేవుగురు బృహస్పతి సంబంధం కూడా ఉన్నది. దీన్ని మనం గృహయోగం కూడా అంటాం మనం. ఎందుకంటే కేతు సంబంధం, జూపిటర్ సంబంధం, కుజుడు సంబంధం అని చతుర్థాధిపతి పంచమతో పాటు దీని కేంద్ర త్రికోణ రాజయోగం, ప్రెజెంట్ గృహయోగం కూడా ఉన్నది. కానీ ఇది కాస్త కొన్ని విషయాల్లో భయం కూడా కనబడుతుంది, రావాల్సిన డబ్బు చోటు కూడా కనిపించలేదు. ఇక్కడ ఎవరైతే రెంట్ కోసం ఇల్లు మారాలని అనుకుంటున్నారో వాళ్ళకి చాలా భారీ టైం ఉండబోతుంది, అంటే చాలా మంచి టైం ఉండబోతుంది. ఇల్లు మారాలనే వారికి ఇది మంచి ఉండబోతుంది. ఎవరైతే జాబ్ చేస్తున్నారో, జాబ్ అంటే ఇప్పుడు రెంట్ కూడా చాలా మంది జాబ్ చేస్తున్నారంటే వాళ్ళ షాప్ ఉంటుంది, ఈ చోటు నుంచి వదిలేసి వేరే చోటు మార్చుకోవాలి, అలాంటి వారు కూడా బాగుంటది, మంచి చోటు అయితే మీకు లభించి తీరుద్ది. ఇక షష్ఠ స్థానంలో రాహు, శుక్రుడు, బుధుడు, ఈ 3 గ్రహాలతో కాస్త ఇబ్బంది ఉండాలి, మీకు ఇబ్బంది ఉంటుంది, జాగ్రత్తగా.
ఈ ఇబ్బంది ఉండకూడదంటే మీరు 3 విషయాలు చాలా పాటించాలి. ఒకటి, మీ సీక్రెట్ మెయింటైన్ చేయండి. రెండోది, ఆడవాళ్ళ జోలికి అస్సలు వెళ్ళకండి. మూడోది, వాని పట్ల నియంత్రణ పెట్టుకోండి. ఇవన్నీ కనుక నియమంతో కనుక ఉన్నట్లయితే మీకు ఎలాంటి ఇబ్బందులు అస్సలు ఉండవు. మీ పని మీరు చేస్తూ ముందుకు వెళ్తుంటారు. కాస్త రిస్క్, బాధ్యతలు పెరుగుతున్నాయి, అవి మీరు జ్ఞాపకం పెట్టుకొని ముందుకు వెళ్ళండి. ప్రత్యేకంగా ఇంట్లో ఆడవాళ్ళు కనుక ఉన్నట్లయితే వాళ్ళ ఆరోగ్యం కావచ్చు, వాళ్ళ వ్యక్తిగత విషయం లోపల కాస్త కేరింగ్ ఎక్కువ ఉండండి. ఆడవాళ్ళకి రాబోయే రోజుల్లో ఒంటరిగా మీ ఇంట్లో వాళ్ళకి అస్సలు బయట పంపించకండి. టైం అంతా బాగా అయితే ప్రెజెంట్ కనిపించట్లేదు. మీకే కాదు, బ్రహ్మాండం లోపల ప్రెజెంట్ ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రెజెంట్ మహిళలకి రాబోయే రోజుల్లో టైం అంతా బాగాలేదు. కాస్త జాగ్రత్తగా వాళ్ళు తప్పకుండా ఉండి తీరాల్సిందే. ఇక మీకు టైం బాగుంది, మీరు చేయండి, కష్టపడండి, కాస్త ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. తొందరపాటు ఇలాంటి డాక్యుమెంట్ పైన సైన్ చేయకండి. ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ లోపల బీ కేర్ఫుల్ గా ఉండండి. అని సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో కాస్త ఇంకో జాబ్ కోసం వెతకడానికి మీరు ప్రయత్నించండి. పనిలో మీరు ముందుకు వెళ్ళండి. ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదవండి, సిద్ధ కుంజికా స్తోత్రాన్ని చదవండి, గణపతిని ఆరాధించండి, శివుడికి ప్రతిరోజు అభిషేకం చేయండి. మీ పని ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేస్తుండండి. పర్సనల్ డెవలప్మెంట్ మీరు తప్పకుండా చేస్తూ ఉండండి, బాగుంటారు. శ్రీమాత్రే నమః.